హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏవిఎస్ తెలుగు బ్లాగ్స్. మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు, విద్యార్థులకు, రైతులకు సంబంధించి మన యొక్క ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు అదిరిపోయి శుభవార్త అయితే ప్రకటించారు. అయితే ఈ పథకాలకు సంబంధించి డబ్బులు ఖాతాల్లో జమ చేయబోతున్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు నేను మీకు తెలియజేస్తాను. మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి చిన్న అప్డేట్ ఎప్పటికప్పుడు నేను మీకు తెలియజేస్తూ ఉంటాను. సో మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు, విద్యార్థులకు, రైతులకు సంబంధించి మన యొక్క ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు పథకాలు విడుదల చేయబోతున్నారండి. ఈ నెల 15వ తారీఖున బడ్జెట్ సమావేశం నిర్ణయించబోతున్నారు. సో ఈ సమావేశంలో బడ్జెట్ని అయితే కేటాయించబోతున్నారు. ఏ పథకాలకు సంబంధించి డబ్బులు కేటాయించబోతున్నారు చూసుకున్నట్లయితే కనుక, మొదటిగా మహిళలకు సంబంధించి ఏ పథకాలు అమలు చేస్తున్నారో చూస్తే ఆడబిడ్డ నిధి పథకం అండి. సో మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలు ఎవరైతే 19 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల వరకు వయసు కలిగి ఉంటారో వారికి ప్రతి నెలలో కూడా 1500 రూపాయల చొప్పున నేరుగా డీబీటీ పద్ధతిలో మహిళల ఖాతాల్లో వాళ్ళ యొక్క డెవలప్మెంట్ కోసం జమ చేస్తామని ఎన్నికలలో భాగంగా హామీ ఇచ్చారు. అయితే ఎవరైతే అర్హత కలిగిన మహిళలు ఉన్నారో వారికి సంబంధించి ఈ పథకాన్ని అమలు చేయబోతున్నారు. ఈ జనవరి నెలలోనే అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేయడానికి సిద్ధం చేశారు. అలాగే మనకు 3,300 కోట్ల రూపాయలు ఈ పథకానికి కేటాయించినట్లుగా తెలుస్తోంది. అలాగే మనకు మహిళలకు సంబంధించి మరొక పథకం కూడా అమలు చేశారండి. అయితే ఏ పథకం అమలు చేశారు అంటే గనక ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం. ఎవరైతే మహిళలు చిన్న వయసు నుంచి పెద్దవారి వరకు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఉచితంగా ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికి ప్రయాణించాలన్నా కానీ ఉచితంగా ప్రయాణ సౌకర్యాన్ని కల్పించాలని మన యొక్క ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు అయితే నిర్ణయం తీసుకోవడం జరిగింది. సో మన యొక్క పక్క రాష్ట్రాలైనటువంటి తెలంగాణ, కర్ణాటకలలో కూడా ఈ పథకం అయితే అమలు చేస్తున్నారు. మహిళలందరూ కూడా వాళ్ళ యొక్క ఆధార్ కార్డు ఉన్నట్లయితే ఎక్కడికి వెళ్ళాలన్నా, అంటే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికి వెళ్ళాలన్నా, కర్ణాటక వ్యాప్తంగా ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా ఈ పథకానికి సంబంధించి ఉచితంగా ప్రయాణించడానికి మహిళలకు సౌకర్యాన్ని కల్పిస్తున్నారు. సో అదే విధంగా మనకు ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు కూడా ఈ పథకాన్ని అమలు చేయబోతున్నారు. ఉగాది పండుగ కానుకగా ఈ యొక్క ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని మన యొక్క ఏపీ సీఎం ప్రారంభించబోతున్నట్లుగా మనకు వెల్లడించడం జరిగింది. అలాగే మనం చూసుకున్నట్లయితే కనుక విద్యార్థులకు సంబంధించి ఏ పథకం అమలు చేయబోతున్నారు అంటే గనక, గతంలో మనకు అమ్మఒడి పథకం ఉండేది. అయితే ఇప్పుడు తల్లికి వందనం పేరుగా మార్చారు. టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తల్లికి వందనంగా పేరు మార్చి ఈ పథకానికి ఇంట్లో ఎంతమంది విద్యార్థులు ఉంటే అంతమందికి కూడా చదువుకుంటున్న వాళ్ళకి 15,000 రూపాయలు జమ చేస్తామని చెప్పడం జరిగింది. సో ఎవరైతే బళ్ళకు వెళ్ళి 75% హాజరు కలిగి ఉంటారో అలాంటి విద్యార్థులందరికీ కూడా మన యొక్క ఏపీ ప్రభుత్వం వారు ఒక్కొక్కరికి 15,000 రూపాయల చొప్పున, ఇంట్లో ఎంతమంది విద్యార్థులు ఉంటే అంతమందికి 15,000 రూపాయల చొప్పున జమ చేస్తామని చెప్పడం జరిగింది. అయితే 75% హాజరు అనేది కలిగి ఉండాలి. ఈ పథకానికి సంబంధించి, అంటే తల్లికి వందనం పథకానికి సంబంధించి త్వరలోనే విధి విధానాలు విడుదల చేయబోతున్నారు. ఆల్రెడీ స్కూల్స్లో అయితే విద్యార్థుల దగ్గర బయోమెట్రిక్ అనేది తీసుకోవడం జరిగింది. విద్యార్థి యొక్క తల్లి లేక గార్డియన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏపీ వాసులై ఉండాలి. వాళ్ళ డాక్యుమెంట్స్ అన్నీ ఏపీ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఉండాలి. అయితే మనకు ఈ యొక్క పథకాన్ని జూన్ 15, 2025 నాటికి ప్రారంభించబోతున్నట్లుగా తెలుస్తోంది. విద్యా సంవత్సరం ముగిసే సమయం గనుక విద్యా సంవత్సరం మళ్ళీ ప్రారంభించే సమయానికి, అంటే ఎవరైతే విద్యార్థులు వేసవి సెలవులు ముగిసి తిరిగి రీఓపెనింగ్ స్కూల్స్ ఓపెన్ చేస్తారో అప్పుడు వీళ్ళ యొక్క తల్లుల ఖాతాల్లో అయితే ఈ యొక్క తల్లికి వందనం పథకానికి సంబంధించిన డబ్బులు విద్యార్థుల యొక్క తల్లుల ఖాతాల్లో జమ చేస్తామని మన యొక్క ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు రీసెంట్గా అయితే ఒక మీటింగ్లో అయితే ప్రకటించడం జరిగింది. అలాగే మనకు రైతులకు సంబంధించి ఏ పథకం అమలు చేయబోతున్నారు అంటే కనుక అన్నదాత సుఖీభవ. గతంలో మనకు రైతు భరోసా పథకంగా ఉండేది. అయితే గత ప్రభుత్వం 7,500 రూపాయలు 2 విడతలుగా జమ చేసేవాళ్ళు. అయితే మన యొక్క ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు మనకు ఎన్నికలలో భాగంగా ప్రతి ఒక్క రైతుకి కూడా 20,000 రూపాయలు జమ చేస్తామని హామీ ఇచ్చారు. ఇచ్చిన విధంగానే మనకి ఈ పథకాన్ని అమలు చేసే దిశగా అయితే
సన్నాహాలు ప్రారంభించడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం వాటా 14,000 రూపాయలు, కేంద్ర ప్రభుత్వం వాటా 6,000 రూపాయలు, మొత్తంగా కలిపి 20,000 రూపాయలు జమ చేస్తున్నారు మన యొక్క ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు. అయితే అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి తొలి విడతగా మన యొక్క ఏపీ ప్రభుత్వం వారు ఈ నెలలో జరిగేటటువంటి జనవరి 15న బడ్జెట్ సమావేశం అయితే ఆ సమావేశంలో అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి బడ్జెట్ కేటాయించబోతున్నట్లుగా తెలుస్తుంది. అయితే ఈ పథకాన్ని ఈ నెలలో కానీ ఫిబ్రవరి నెలలో కానీ అమలు చేసేదానికి అవకాశం ఉంది. మనకు పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకాన్ని ఫిబ్రవరి నెలలో అయితే 19వ విడత డబ్బులు విడుదల చేస్తారు. అదే రోజు అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించిన డబ్బులు కూడా విడుదల చేస్తారని అధికార వర్గాలు వెల్లడిస్తున్నాయి. సో మనకు రైతులకు సంబంధించి పీఎం కిసాన్ సమ్మాన్ నిధి డబ్బులు అలాగే అన్నదాత సుఖీభవ డబ్బులు రెండు ఒకేసారి జమ చేసే విధంగా యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. సో ఫ్రెండ్స్, చూశారు కదా, ఇదండి మనకు వచ్చినటువంటి లేటెస్ట్ అప్డేట్. మరిన్ని వివరాల కోసం, మరిన్ని అప్డేట్స్ కోసం మన ఏవిఎస్ తెలుగు బ్లాగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.